ఆశయం సేవంటూ, తన ఆలోచన రాజకీయం కాదంటూ నిర్వీర్యులైన వ్యక్తుల పక్కన నిలుస్తూ, పేదల పక్షానే తానంటూ, ఆకలి అన్నవారికి అన్నగా నిలుస్తూ, తన తండ్రినే దైవంగా భావిస్తూ నిస్వార్థ సేవలు అందిస్తున్న యలమంచిలి జయకు జయహో జయన్న అంటూ నినాదాలు ఇస్తున్న జనం. మేము జయ గారి దగ్గరికి వెళ్ళి కొబ్బరి బొండాల కాయలకి బడ్డీ కొట్టు కావాలని అడిగామండి. అలా అడగగానే ఒక వారం 10 రోజుల్లో బడ్డీ కొట్టు చేసి మాకు పంపించారండి. ఆ విధంగా అందరికీ ఇక్కడ సున్న బడ్డీలు చాలామందికి బళ్ళు కానీ బడ్డీ కొట్లు కానీ ఏదైనా కానీ మనకు బాగానే సాయం చేశారండి. మాకు ఇచ్చి 6 నెలలు అవుతుందండి. 6 నెలలు అవుతుందండి. చాలామందికి బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ, పూర్తి బళ్ళు కానీ రకరకాల అందరికీ వెనక మళ్ళీ జయ గారు అందరికీ ఇచ్చారు. బళ్ళు బాగానే ఇచ్చారండి. అడగగానే లేదనుకుంటే ఏదైనా సాయం చేశారు. అవునండి, నాకు 20,000 దాకా సహాయం చేశారండి. తర్వాత ఏమో నాకు కరెంట్ కనెక్షన్ ఇప్పించారండి. తర్వాత మా ఇంటి ఎదురుగోళ్ళకి వాళ్ళకి కుట్టు మిషన్లు ఇచ్చారండి. దగ్గర 25-30 మిషన్లు ఇచ్చారండి. తర్వాత పక్క రోడ్లో బడ్డీ కొట్లు ఇచ్చారండి. చాలా బాగా చేస్తున్నారు సార్ ఆయన. అంటే చాలా గ్రేట్ సార్ ఆయన. యలమంచిలి జయ గారు, నా ఆర్థిక పరిస్థితి బాగా షాప్ పెట్టుకున్నానండి. నాకు కొంచెం మిషన్ కావాలన్నా ఎంత అయితే నాన్న అన్నారు జయ గారు. ఒక 48,000-50,000 దాకా అయితే సార్ అంటే సాయంత్రం ఫోన్ చేసి సారు తీసుకోండి అని చెప్పి సాయి గారిని నన్ను పంపించి వెళ్ళాము. 3 రోజుల్లో మిషన్ కొనిచ్చారు సార్. అదే రోజు ఇచ్చేస్తారు. అదే రోజు ఆ రోజు వెళ్ళి సాయంత్రం చెప్పారు. మరుసటి రోజు వెళ్ళి మరుసటి రోజు ఈవినింగ్ మిషన్ కొన్నాము. తర్వాత మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు చనిపోతే నాకు మొన్న రీసెంట్గా 2 రోజుల క్రితం ఇట్లా పిల్లకి కాలేజ్ జాయిన్ చేసాము సార్, బుక్స్ ఇబ్బంది అవుతుందంటే ఆ రోజు చెప్పాను. మరుసటి రోజు పిలిపించి అమౌంట్ ఇచ్చి బుక్స్ తీసుకొని వచ్చి మా అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేసి. పేద బీద అవిటి తోడు నీడలేని వారందరికీ నేనున్నాను అంటూ, పేదవాడే నావాడంటూ, కుడి ఎడమ గొప్ప బీద తేడా లేకుండా అధైర్యపడే వారికి అనంత ధైర్యాన్ని ఇస్తూ, నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కోసం అవిశ్రాంతగా అకుంఠిత దీక్షతో శ్రమిస్తూ, ఆర్థికంగా చితికిన సమయంలో తోడు ఉండాల్సిన వాళ్లే తోడేళ్లై పీక్కు తింటుంటే ఆ బాధలో నుండి వచ్చిన ఆశయమే వైఎన్ఆర్ చారిటీ. మాకు కరోనా టైంలో మాకు తినడానికి జరగక మాకున్న బాక్సులు బెట్లు అమ్ముకున్నామండి. ఆ టైంలో దేవుడెళ్ళే వచ్చారు. వచ్చి ఇట్లా ఇదన్నా పరిస్థితి అని చెప్పేసి అడిగామండి. అడిగిందే తరువుగా నాకు బండి ఇచ్చారండి, ఐరన్ బాక్స్ ఇచ్చారు. అలాగే మా రజక సోదరులందరికీ కూడాను సుమారు నాకు తెలిసి ఒక 50-60 మంది దాకాను ఇచ్చారండి ఈ ఏరియాలో నాకు తెలిసి. ఇవే కాకుండా ఇప్పుడు చదువుకి ఫీజులు కట్టలేని వాళ్ళు కానీ, లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కానీ అడిగిందే తరువుగా మందులని కానీ అమౌంట్ తరపున కానీ అడిగిందే తరువుగా ఆయన దేవుడెళ్ళే మాకు ఈ నాకు తెలిసి 4-5 ఏళ్లలో అందరికీ లేదు అనకుండా ఆయనకి వైఎన్ఆర్ చారిటీస్ తరఫున అందరికీ సహాయం చేశారండి. అంటే సాయం చేస్తారని మామూలుగా చెప్పారండి. చెప్తే మేము వెళ్ళి సార్ కొంచెం ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నాది చెప్పులను ఈ గాజులు ఇవన్నీ పూలని పెట్టుకుంటానండి సార్, కొట్టు కావాలి సార్ కొంచెం అని అడిగితే ఒక 10 రోజుల్లో ఇస్తానమ్మా అన్నారు. ఇచ్చారండి. ఇంత ఖర్చు పెట్టిస్తున్నారంటే చాలా మంచోళ్ళు సార్. ఎవరు అలా అంత సాయం చెయ్యరు, కానీ చేశారు వాళ్ళు. ఆయనకి ఇంకా మేము జీవితాంతం రుణపడి ఉన్నట్టే కదా సార్, కొంచెం ఇస్తే బతుకు తెరువు చూపించినట్టే కదా సార్ మాకు. ఏం చేస్తాడండి, మేము బండి లేదని కూరగాయల బండికి అడిగితాకి వెళ్ళాము. అడిగితాకి వెళ్ళినప్పుడు 4 రోజులు ఆగండి అమ్మా బండి ఇస్తాను అన్నాడు. బండి మాకు మాత్రం 4 రోజుల్లో బండి ఇచ్చేశారు. కొందరు వ్యాపారవేత్తలు బాగా సంపాదించి ఆ యొక్క సంపాదన బాగా కూడగట్టుకోవాలనే ఉంటారు. కానీ కొందరిలోనే సేవా దృక్పథం కలిగి ఉంటుంది. అలాగే ఎదుటివారి కళ్ళల్లోని ఆనందాన్ని చూస్తూ సంతృప్తి చెందుతారు. అలాంటి ముందు వరుసలో వైఎన్ఆర్ చారిటీ అధినేత జయప్రకాష్ గారు ఉంటారనేది చెప్పాలి. అయితే ఇటువంటి మరిన్ని విషయాలు, అంటే ఈ యొక్క వైఎన్ఆర్ చారిటీ యొక్క ఎందుకు స్థాపించారు,
అలాగే మిగిలిన అంశాలపై కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్తో మాట్లాడదాం. సార్ ముందుగా నమస్కారం. సార్, చాలామంది కూడా బాగా సంపాదించామా, భావి తరాలకు వెనక్కి కూడగట్టుకున్నామా అనే అంశంలోనే ఉంటారు. అంటే మీరు ప్రధానంగా ఈ యొక్క చారిటీ స్థాపించడానికి అసలు ఎందుకు కారణం, అలాగే సేవ చేయాలనే దృక్పథం ఉన్నప్పటికి కూడా మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏంటి అసలు? దరిదాపులా 16 సంవత్సరాల క్రితం లయన్స్ క్లబ్ ఆఫ్ గుణదల ద్వారా నా చారిటీ కార్యక్రమాలు స్థాపించడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ ద్వారా విరివిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. ఆ క్రమంలో తర్వాత కుటుంబ నేపథ్యంలో కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు రావటం, ఆ సమయంలో మా తండ్రి గారి వెంట ఎవరో కూడా కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా మిత్రులు కానీ ఎవరో నిలబడకపోవటం, ఆ సన్నివేశాలు కొన్ని నాకు బాధాకరంగా ఉండి మా నాన్నగారి తదనంతరం వైఎన్ఆర్ చారిటీ స్థాపించి అప్పటి నుంచి ఇంకా విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తూ అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. అంటే అప్పటి 16 ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క చారిటీ నుంచి చాలామందికి సేవ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుస్తుంది. కానీ దీనికి అవధులు లాంటివి ఉన్నాయి. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా వరకే, నియోజకవర్గాల వరకే ఉంటుందా, లేదంటే అవధులు లాంటివి ఏమైనా ఉన్నాయంట సార్? ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? అసలు మొదలుపెట్టినప్పుడైతే కనుక నేను పుట్టి పెరిగిన ఎనికేపాడు గ్రామంలో ఆ గ్రామం వరకు చేద్దాం అనుకున్నా. అప్పుడు అంత ఆశయంగా కానీ లేకపోతే అదొక కసిగా కానీ నేను చేసింది ఏం లేదు, జస్ట్ అలా నార్మల్గా స్టార్ట్ చేశాను. తర్వాత జరిగిన పరిణామాలు, కుటుంబ నేపథ్యంలో ఇబ్బందుల వలన ఎవరు వచ్చినా ఒక ఇది ఏరియా జిల్లా నియోజకవర్గం అలాంటి ఆలోచనలు ఏం లేవు. ఎవరైనా సరే పేదవారు అంటే తప్పనిసరిగా వారికి మా చారిటీ తరపున ఎల్లప్పుడూ అందుబాటులో. అయితే ఇప్పటి వరకు కూడా మీ నుండి సహాయం పొందిన వారు ఎంతమంది అయి ఉండొచ్చు ఈ యొక్క 16 ఏళ్ళ పెట్టి? ఒకళ్ళు ఇద్దరు లేకపోతే అంకె అనేది నాకు తెలిసి ఉండదండి. వందల్లో, నాకు తెలిసి వేలల్లో ఉంటారు. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన వేలల్లో కూడా ఉంటారు అని అంటున్నారు. వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా అలాగే కుల మత అతీతంగానే జరిగిందనుకోవచ్చా ఈ యొక్క సేవా కార్యక్రమాలు? అసలు పార్టీ అనేది నా దృష్టిలో 16 సంవత్సరాల్లో ఎప్పుడు ఆ పదం రాదు. పార్టీ అని కానీ కులం, అసలు కుల మతం అనేది అసలు రానే రాదు. పార్టీ పరంగా అసలు ఉండదు. కానీ కొన్ని రోజులుగా మనం గమనించినట్లయితే వైసీపీ పార్టీకే మరి ఫేవర్గా, అంటే వారు సపోర్టెడ్గా జరిగింది గతంలో చూసాం. దానికి ఏమంటారు అసలు? వైసీపీ పార్టీగా జరిగిందేం కాదు, వ్యక్తిగతంగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి కుటుంబం అంటే నా తండ్రి గారికి ఎంత విలువిస్తానో ఇంచుమించుగా అంతే గౌరవం దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి ఇస్తాను. ఆ కోవలో దేవినేని అవినాష్ గారు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వేయటం, మరి వారికి తప్పనిసరిగా నా యొక్క మద్దతు కావాలని కోరుకోవటం, అందుకే ఇక్కడికి వచ్చి ఆయనకి మద్దతుగా ఒక స్నేహితుడు నిలబడితే ఏ పార్టీ ఆడైనా ఎలా వెళ్తామో అలా తను సోదరుడుగా అతను నిలబడ్డాడు కాబట్టి ఆయనకు వ్యక్తిగతంగా నా మద్దతుని తెలియజేశాను. సార్, స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు యొక్క కుటుంబంతో మీరు చాలా సన్నిహితంగా ఉంటారు. అంటే ఎందుకు మొదటి నుంచి కూడా, అంటే మీరు గాడ్ ఫాదర్ కూడా మరి మీరు భావిస్తారు, ఎందుకు అంత అభిమానం అసలు? మా నాన్నగారు ఆయన మంచి స్నేహితులు చిన్నప్పటి నుంచి కూడా. ఆ కోవలోనే వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి రిలేషన్స్ బాగున్నాయి. తర్వాత కూడా ఆయన ఇబ్బందుల్లో ఉండగలిగే అండగా నిలబడతాం, వ్యక్తిగతంగా ఆయన మీద నాకు చాలా ప్రేమ కలగటం, మా కుటుంబం పరంగా కూడా మంచి రిలేషన్స్ సత్సంబాలు ఉండటం, ఇక ఆ విధంగా ఆ కుటుంబానికి ఎప్పుడు ఏదైనా కానీ తప్పనిసరిగా. అంటే ఇప్పటి వరకు కూడా చాలా సేవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వైఎన్ఆర్ చారిటీ నుండి చేస్తున్నారు. అంటే ఏమీ ఆశించట్లేదా? అంటే రాజకీయ ప్రవేశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. అంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? రాజకీయ ప్రవేశం ఉంది లేదు అంటే వ్యక్తిగతంగా ముందైతే కనుక స్టార్ట్ చేసిన సమయంలో అయితే రాజకీయం గురించే స్టార్ట్ చేసిన మాట వాస్తవం. ఆ క్రమంలో తర్వాత చెప్పే కదా మా కుటుంబ పరిస్థితులు, తర్వాత నాకు తగిలిన ఎదురు దెబ్బలు, ఆ తగిలినప్పుడు తోడుండాల్సిన వ్యక్తులే తోడేళ్ళయి కాటేస్తున్న సమయంలో అసలు ఇవన్నీ రాజకీయాలు ఇవన్నీ వద్దు, తప్పనిసరిగా ఎవరైతే వ్యక్తిగతంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో వారికి అండగా ఎవరు ఉండరో, ఆ అండగా లేని వాళ్ళకి నేను అండగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రస్తుతం అయితే రాజకీయ నేపథ్యం లేదు. స్టార్ట్ చేసినప్పుడు మాత్రం రాజకీయ నేపథ్యం నెహ్రూ గారు ఉండేవాళ్ళు, నెహ్రూ గారితో పాటు రాజకీయంగా మంచి యాక్టివ్గా ఉండేవాడిని. తర్వాత కాలక్రమేణా ఆ నిర్ణయం అలా మార్చుకోవటం జరిగింది. అంటే భవిష్యత్తులో ఎమ్మెల్యేగా చూడలేమా మరి? అసలు ఆలోచన కూడా రవ్వంత కూడా లేదు మనకు. అస్సలు లేదంటారు.
అంటే అంటే వైఎన్ఆర్ చారిటీ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా ఓన్లీ సేవా కార్యక్రమాలు అంటారు. ఆర్థికంగా చితికిపోయిన వారికి, అదేవిధంగా కుటుంబ నేపథ్యంలో మాకు తోడు, ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మాకు తోడు ఎవరు లేరు అనుకున్న వారికి నేను తోడుగా ఉండాలనేదే నా చారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. రాజకీయ స్వార్థం ఉంటే ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుని ఒక గ్రామమో ఒక మండలమో, లేదా ఒకవేళ మీరు అన్నట్టు ఎమ్మెల్యే అనే ఆలోచన ఉంటే ఒకవేళ ఆ స్థాయిలో ఒక నియోజకవర్గం టార్గెట్ చేసుకెళ్తారు. అటు నందిగామ, అటు కంచెంచర్ల టేపు కానీ, ఈ టేపు కంకిపాడు అటు ఏరియాల్లో కూడా అనేక మంది వచ్చి పనులు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. సో రాజకీయ నేపథ్యం అనేది 100% లేదు. కానీ కొన్ని విమర్శలు అయితే అంటే చారిటీ పెట్టిన సంస్థల మీద కొన్ని ఉంటాయి. అంటే గతంలో చూసాం కూడా చారిటీ పేరుతో ఇటు ఎన్ఆర్ఐ ఫండ్స్ తీసుకోవడం, వివిధ ఇతర ఫండ్స్ కూడా తీసుకొని పక్కదారు బట్టి ఒక స్కాములకు పాల్పడి స్వలాభం కోసం చేస్తుంటారనే వార్తలు కూడా మనం చూసాం. అంటే అటువంటి అంశంగా చూస్తే ఇక వైఎన్ఆర్ చారిటీతో మీరే అసలు ఏమంటారు? అసలు అలాంటిది ఏం లేదంటారు? అసలు అలాంటివి ఉంటే జరిగినాయో నాకు తెలియదు, కానీ అవన్నీ రిజిస్టర్డ్గా ఒక ప్లాన్డ్గా రిజిస్టర్ చేసుకుని సమ్ పీపుల్ దగ్గర ఫండ్స్ వసూలు చేసి అలా ఏమన్నా జరుగుతున్నాయో. అసలు నాది రిజిస్టర్డే చేయలేదు. మీరు అడిగిన నేపథ్యంలో ఒకవేళ ఎవరైనా డొనేషన్ ఇవ్వాలన్నా, లేకపోతే ఎన్ఆర్ఐ ఫండ్స్ ఏదైనా వేయాలన్నా చారిటీ రిజిస్టర్ చేయించి ఆ ప్రొసీడింగ్ ఉంటుంది. అసలు నా చారిటీ రిజిస్టరే లేదు. అంటే నార్మల్గా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ఇప్పటి వరకు కూడా మీకు ఆర్థికంగా కూడా ఎవరు కూడా సపోర్ట్ లేదా సార్? అంటే మీరు ఏదైతే సంపాదిస్తారో ఆ సంపాదనలోనే పెడుతున్నారంటారా? ఆర్థికంగా ఇస్తాను అన్నాళ్ళు ముందుకు వచ్చిన కరోనా సమయంలో అనేక మందికి కుటుంబంలో ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి కనుక కరోనా వస్తే వారి కుటుంబానికి ఎక్కడ ఏ ఏరియా అయినా సరే ఫుడ్ డైట్ పంపించడం జరిగింది. ఆ సమయంలో మాత్రం కాస్త ధనికులు కూడా స్పందించి, సార్ మేము వ్యక్తిగతంగా ఏం చేయలేకపోతున్నాం, చారిటీకి ఏదైనా చేయాలనుకుంటున్నాం అంటే ఆ సమయంలో కూడా ₹1 కూడా ఎవరి దగ్గర ఆశించింది లేదు, తీసుకున్నది లేదు. వ్యక్తిగతంగా నా కోరిక ఏంటంటే నేను కష్టపడి నా సొంత డబ్బుతో పేదవారికి అండగా ఉండాలనేదే ముఖ్య ఆశయం. అందుకనే నేను ఎవరిని ఆశించదలుచుకోవాలా, చేయదలుచుకోవాలి. ఎవరికైనా నా జీవితంలో ఇలా ఉంటానే తప్ప ఇలా అనేది ఉండదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పవసరం లేదంటే కరోనా టైంలో చూసాం, ఒకటి శానిటైజర్ స్టాఫ్కి కావచ్చు, ఇటు ఆటో డ్రైవర్లు కావచ్చు, ఆఖరికి వాలంటీర్లకు కూడా మీరు వెజిటేబుల్స్ లాంటివి కూడా పంచి ఒక సేవ ఏదైతే చాటుకున్నారు. అంటే మీకు ఆ టైంలో కూడా అరే 10 మందిలోకి వెళ్తున్నాం, ఆ కరోనా సివియర్ ఇష్యూగా ఉంది ఈ ఏజ్లో, మరి ఏంటి అనే భయం రాలేదా సార్ మీకు? అసలు వచ్చిందండి 3 సార్లు నాకు కూడా కరోనా ఫుల్ ఎఫెక్ట్ అయింది. కరోనాతో ఇబ్బంది పడుతూ కూడా ఆ రోజుల్లో కూడా నేను లిస్ట్ తెప్పించుకుని ఎవరెవరైతే భార్యాభర్తలకు వచ్చింది అవన్నీ స్టడీ చేసుకుని, నా అదృష్టం ఏంటంటే మంచి స్నేహితుల్ని ఇచ్చాడు ఆ దేవుడు, మంచి తమ్ముళ్ళని ఇచ్చాడు. నేను ఏది చేసినా ఆ స్నేహితులు కానీ ఆ తమ్ముళ్ళు కానీ తప్పనిసరిగా నా వెంటే ఉంటూ ఏ పనికైనా సరే, మా కరోనా వస్తుందా అని కూడా ఆలోచించాలి. ఆ సమయంలో వాళ్ళు కూడా అంతే దూకుడుగా నేను ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతి కార్యక్రమానికి ఒక సైనికుల్లా పనిచేస్తారు. వాళ్ళకు మాత్రం ఎప్పుడూ కూడా స్నేహితులకు కానీ నన్ను అన్నయ్య అని పిలిచే నా తమ్ముళ్ళకి కానీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. అంటే ఈ 16 ఏళ్ల పాటు నిర్విరామంగా జరిగిన విజయంగా ముందుకు వెళ్ళిందని చెప్పవచ్చు. ఈ చారిటీ ఎప్పటి వరకు ఉంటుంది అనుకోవచ్చు ఈ యొక్క సేవా కార్యక్రమాలు? అంటే ఇది జోక్గా నేను నా ఫ్రెండ్స్తో కూడా చాలాసార్లు అంటూ ఉంటాను, కుటుంబంలో నా భార్యతో కానీ, చనిపోయినప్పుడు ఎవరికైనా కానీ వారికి ఇష్టమైంది పాయసం అనో లేకపోతే లిక్కర్ అనో లేదా సిగరెట్ అనో ఎవరికైతే ఇష్టమైతే అది ఇస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తా, ఎవరైతే డెడ్లీగా కట్టిక నేల మీద దారిద్ర్యానికి దిగువన ఉంటారో వారికి నా చేత వారు నిలబడటానికి ఆర్థిక సహాయం చేయించండి నా చేత అని చెప్పి నేను నా ఫ్రెండ్స్తో కానీ నా భార్యతో కానీ కుటుంబ సభ్యులతో కానీ అంటూ ఉంటాను. అప్పుడు దాకా ఆగదు అని చెప్పడానికి చెప్తాను. ఓకే ఓకే సార్, మీకు దేవినేని అవినాష్ గారితో సన్నిహిత సంబంధం ఉంది, అది క్లారిటీగా తెలుసు. ప్రధానంగా ఆయన మీద ఉన్న అభిప్రాయం ఏంటి అసలు మీకు వ్యక్తిగతంగా? వ్యక్తిగతంగా చాలా 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 మంచి వ్యక్తి, 10 మందికి సహాయం చేసే వ్యక్తి. నేను చెప్పటం కదా, వాళ్ళు ఎవరు అడిగినా సరే ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు, అవన్నీ వేరే పరిణామాల వలన రాష్ట్ర నాయకత్వం మీద ఉన్న అపనమ్మకం వలన ఓడిపోవటం జరిగింది. వ్యక్తిగతంగా అవినాష్ అనే వ్యక్తి కష్టంలో ఏ వ్యక్తి ఉన్నా
తన కుటుంబంలో వ్యక్తి కష్టంగా ఉన్నాడని భావించి వెంటనే స్పందించి సహాయం చేసే వ్యక్తి నేను చూసినంతలో జనానికి కూడా తెలుసు అదే. అవును. కానీ దేవినేని ఫ్యామిలీ అంటేనే కొన్ని విమర్శలు అయితే బయట వినిపిస్తూ ఉంటాయి. అది ప్రధానంగా మనం ఇప్పుడు చర్చించాలంటే కూడా కొన్ని సెటిల్మెంట్ పంచాయతీల వ్యవహారం కావచ్చు, తగాదాలు కావచ్చు, పెట్టింది పేరు అనేది బయట వినిపిస్తుంది, విమర్శలు కూడా ఉన్నాయి. దానిలో నిజం ఎంత? ఒకవేళ నిజం ఉంటే మీ పాత్ర కూడా ఏమైనా ఉందా? సెటిల్మెంటు అంటే ఒక వ్యక్తికి కష్టం వస్తుందండి. కష్టం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని అవతల వ్యక్తిని పిలిపించి మాట్లాడటం, దాన్ని సెటిల్మెంటు అనే పదానికి తీసుకెళ్ళింది అవినాష్ గారు అంటేనో దేవినేని నెహ్రూ గారు అంటే పడని వ్యక్తులు. ఒక ఇద్దరు వ్యక్తులు పడినప్పుడు అది కామన్గా పిలిపించి మాట్లాడుతూ ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులకి సామరస్యంగా సరిచేసి పంపిస్తూ ఉంటారు. ఆ కోవలో ఏ పార్టీ వాళ్ళైనా ఏ నాయకుడైనా చేయాల్సింది. గ్రామాల్లో కూడా పెద్దరికంగా ఉండే మనిషి భార్యాభర్తలకు పడదు అంటే భార్యాభర్తలు కూర్చోబెట్టి సర్దుబాటు చేస్తారు. దాన్ని పంచాయతీ లేకపోతే సెటిల్మెంటు ఈ రకంగా మాట్లాడతాం అనేది నాకు తెలిసి అసందర్భం. అసలు నాకైతే ఏ విషయాల్లో కూడా నాకు తెలిసి నాకున్న టార్గెట్ ఒకటే. ఫ్రమ్ 8 years మా తండ్రి గారు చనిపోయిన కాడి నుంచి నేను ఆర్థికంగా చితికిపోయి రోడ్డు మీద ఉన్నప్పటి నుంచి నా ఆశయం ఒకటే గోల్. నేను కటిక దారిద్ర్యానికి కింద ఉన్న వ్యక్తులకి నా చారిటీ తరపున వారికి అండగా ఉండాలి. దాంట్లో కొన్ని ఫెయిల్ అవ్వ ఉండొచ్చు, కొన్ని అన్నిట్లో చాలామంది అది కొన్ని దగ్గర తీసుకెళ్తున్నారు, అమ్మేసుకుంటున్నారు, లేకపోతే నువ్వు ఇచ్చావు అది తీసుకెళ్ళి 10 రోజులు పక్కన పడేశారు అంటారు. అది ఏదన్నా వాళ్ళు వేస్ట్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని 100 మందిలో 30 మందికి ఉపయోగపడినా ఆ 30 మంది నా వలన బతుకుతున్నారు అనేది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. సో అందుకని అలా చేస్తూ ఉంటాను. కానీ కొన్ని విమర్శలు ఉన్నాయి మీ మీద కూడా. అంటే గతంలో టీడీపీ ఆఫీస్ మీద ఏవైతే దాడులు ఉన్నాయో దాంట్లో ప్రధానంగా జయప్రకాష్ అనే పేరు కూడా ఉంది అనేది కొన్ని విమర్శలు వస్తున్నాయి. అసలు దాని మీద ఏంటి మీ అభిప్రాయం? టీడీపీ ఆఫీస్ అనేదే కాదు, అసలు ఏ వ్యక్తి మీద దాడి జరిగిందనే విషయానికి నా పేరు అనేది రాదు. నేను దేవినేని నెహ్రూ గారి కుటుంబంతో ఉన్నా, ఇంకోటైనా రాజకీయంగా నెహ్రూ గారు పక్కన ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఏదన్నా వేరే వ్యవహారాలు తీసేసి నేను ఆర్థికంగా తోడు ఉండాలి అనుకున్న సందర్భం నుంచి ఏనాడు కూడా ఒక మనిషి మీదకి వెళ్ళటం కానీ అలా అనుకుంటే నా జీవితాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తే ఉన్నాడు. అతన్నే నేను లీవ్ ఇట్ అని వదిలేస్తాను. అసలు అవన్నీ పట్టించుకోను, ఆ సందర్భాల గురించి కూడా వెళ్ళను. అంటే ఒకవైపు సేవా కార్యక్రమం అంటూ మరోవైపు ఇంకో కోణం లేదంటారా? అయితే ఇప్పుడు అసలు నేను ఇవన్నీ ఆస్తులు అమ్ముకుంటూ చేసుకుంటూ వెళ్ళేదట్టయితే ఇంకో కొనమో పెట్టుకోవచ్చు. నేను పగల వ్యాపారం చేసుకోవాల్సిందే. నేను వ్యాపారం చేసుకుంటేనే ఆ వ్యాపారం మీద ఆర్థికంగా వచ్చిన లాభాల్లో నుంచి ఓ 30% ఆఫ్ ద షేర్ తీసి ఓన్లీ ఫర్ నీడీ పూర్ పెట్టాలి. సో ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ అండ్ ఐ హ్యావ్ టు స్పెండ్ ఇట్. అంటే సుమారుగా మీరు ఇప్పటి వరకు అంటే ఒక నెల వరకు చూసుకుంటే మీరు ఎంతవరకు ఖర్చు చేస్తారు? ఓవరాల్గా ఇయర్ చూసుకుంటే ఎంతవరకు ఖర్చు అవుతుంది సార్? మినిమం 2 lakhs అనేది కంపల్సరీ. 2 lakhs ఓన్లీ ఫర్ సర్వీస్కి ఓన్లీ. ఓకే, ఓవరాల్ ఇయర్కి వచ్చేసరికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయ్యంటే ఈ ఎన్నేళ్ళు? ఇంకా అట్లా తల్లిదండ్రులకి బెడ్లకి ఖర్చు పెట్టిందో లెక్క వేయకూడదు అనేది ఎలాంటి వాస్తవమో. అంటే పూర్వం ఉన్న సామెత ఏంటంటే సముద్రంలో పారేసేది కూడా లెక్కేసి పారేండ్రా అంటారు. కానీ నేనైతే బెడ్లకి భార్యకి అదేవిధంగా తల్లికి పెట్టింది ఎలా లెక్కేనో నా తండ్రి గారి పేరు మీద చేసే చార్టీస్ కూడా అసలు ఎంత ఖర్చు అయింది దానికి ఒక పుస్తకం కూడా ఉండదు నా దగ్గర. వచ్చారా, చేశానా, పంపించానా, అంతవరకు సంతృప్తి చెందాలి. అంతే, ఎదుటి వారి కళ్ళలో ఆనందం చూడాలి. ఎందుకంటే గతంలో ఏమైతే నా వలన 10 మంది నిలబడ్డారు అనేది ఒక ఆశయం. సరే, ఇప్పటి వరకు ఇంతమందికి మరి చాలా హెల్ప్ చేశారు, సహాయం చేశారు, ఆదుకున్నారు. ఇప్పుడు వరకు ఎంత ఆనందం పడ్డారో, సహాయం పొందారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చి ఏమన్నా కృతజ్ఞతలు కూడా ఏమన్నా తెలిపారా? కృతజ్ఞతల 190 మందికి అంటే అంత సమయం ఉండదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని. అసలు నేను ఇచ్చిన వాళ్ళు 185 మందికి నేను ఎవరో తెలియదు. అసలు ఒక్కొక్కళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారండి, ఏమంటే ఇక్కడ ఎవరో బడ్డీలు ఇస్తూ ఉంటారంట, లేకపోతే ఆర్థికంగా ఫీజులు కడతారంటారంట. ఎవరో జయప్రకాష్ గారు అంటే కానీ లేకపోతే పలానా అంటే కానీ అని అడగారు. వాళ్ళు వచ్చి 100% ఇక్కడ ఎవరో ఇస్తుంటారంట అంటారు. మేము 30-40 మంది కూర్చుంటే ఎవరో ఇస్తుంటారంట అంటారు. వాళ్ళు ఇంకా తర్వాత వచ్చి కృతజ్ఞత అవన్నీ ఉంటాయి. అసలు ఉండాలని కూడా నేను కోరుకోను. కాలానుగుణంగా మన ఆశయం జరుగుతుందా లేదా
నా ఆశయానికి ఆ మెట్లు పడుతున్నాయా లేదా, అదే నా ఎయిమ్, అదే జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క చారిటీ నుండి చాలామందికి ఇటు స్టూడెంట్స్ కావచ్చు, ఇటు ఆటో డ్రైవర్ కావచ్చు, అంటే వివిధ సంబంధించి అన్ని విధాలు కూడా మీరు హెల్ప్ చేస్తూ వస్తారు. మరి కరోనా టైంలో కూడా అంటే కొత్తగా ఇటువంటి చారిటీ నుండి ఇంకో అంశంతో సహాయం చేయడానికి మరి ముందుకేమన్నా వచ్చే ప్లాన్స్ లాంటివి ఏమైనా సిద్ధంగా ఉన్నాయి మీకు? అంటే ఇప్పుడు అవినాష్ గారి తరపున పనిచేయటానికి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, రాజకీయంగా కూడా గట్టి పట్టు ఉంటే ఒక ఆర్థికంగా నిలబెట్టే అంశాలు కాదు, మనుషులకు ఇంకా అనేక కష్టాలు ఉన్నాయి. ఆ రాజకీయంగా వచ్చే స్టెప్లో కూడా వాళ్ళకి అనేకమైన సహాయాలు చేసి పెట్టవచ్చు. కానీ నా ఏమి వేసేసుకున్నానంటే, ఒక 8 years నుంచి ఐ డిడెంట్ గో ఇన్ టు ద పాలిటిక్స్ జోలికి వెళ్ళకూడదు అనే నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి సో నేను దానికి వెళ్ళకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశం బలంగా పెట్టుకున్నా. ఒకవేళ ఏదైనా వెళ్తే వెళ్ళాలనే ఆలోచన వస్తే ఆ జనంలోకి ఆ నీడు కూడా, ఏదైతే ఈ ఆర్థికమే కాక ఇంకా అనేక అంశాల మీద అవసరాలు ఉన్నాయి చాలామందికి, ఆ అవసరాలు కూడా తీర్చాలి అనే ఆశయం కనుక నాలో వచ్చి తప్పదు అనుకుంటే ఏదన్నా వేరే స్టెప్ ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే నా ఆర్థిక పరిస్థితి కూడా రాజకీయానికి స్టెప్ వేసే అంత ఆర్థిక పరిస్థితి కాదు. అంటే రాజకీయంలోకి వెళ్ళాలంటే ఆర్థికంగా బలంగా ఉండాల్సింది 100%. ఇప్పుడు జరుగుతుంది అదే అంటారు మరి? 100%. ఎట్లా అసలు అంటే ప్రజలు ఎన్నుకునేది సేవ చేస్తారు మాకు అనే ఉద్దేశంతోనే చేస్తారు. ఇప్పుడు ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా ఆ విధంగానే వెళ్ళారనుకోవచ్చా? అంటే ఈసీ కూడా ఖర్చు పెట్టాలంటే ఎమ్మెల్యేకి ఇంత ఖర్చు పెట్టాలి, ఎన్నికల టైంలో ప్రచారంలో ఎంపీ ఇంత ఖర్చు పెట్టాలనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ పరిధి దాటి మొత్తం కూడా వ్యవహార ధోరణి మొత్తం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అది కాదంటారు అయితే? ఖర్చు పెడుతున్నారనేగా, తెలియదే ఉంది. ఇప్పుడు సర్వీస్ చేసినోడే 100% గెలుస్తాడు అనే పక్షంలో 100% అవినాష్ గారు గెలవాలి. సరే, రాష్ట్ర నాయకత్వం సంగతి పక్కన పెట్టండి. అవినాష్ గారు అనే వ్యక్తి ప్రతి కుటుంబానికి సహాయం చేశాడని ఊరికే రోడ్డు మీదకి వెళ్తే ఎవరైనా చెప్తారు. మీరు సిటీ క్యాబ్లే కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరైనా తెలుసుకోండి. మరి ఏదో అవినాష్ గారికి గెలవలేదే. ఆర్థికంగా ఖర్చు ఇంత అని గవర్నమెంట్ ఇస్తుంది. దాని పరిధి వరకే ఖర్చు పెట్టిన ఒక్క నియోజకవర్గం పేరు చెప్పండి. ఉండదు, తప్పదు, ఖర్చు పెట్టాల్సిందే. ఖర్చు పెడితేనే అవుతారు. ఒకవేళ టైం బాగోక ఖర్చు పెట్టినా అవ్వలేకపోతే ఆర్థికంగా మనలాగా నార్మల్ పర్సన్ అయితే అయితే ఒకవేళ ఖర్చు పెట్టే ఆ స్థాయి వస్తే రాజకీయ ప్రవేశం ఉంటుంది అనుకో. ఖర్చు పెట్టే స్థాయి వచ్చినప్పుడు ఇక నేను చేసే సర్వీస్ కోసం స్పెషల్గా యుద్ధం చేయవసరం. మీన్స్ ఏంటంటే నేను వెల్ కింద లెక్క. సో దెన్ ఐ కెన్ గో ఇన్ టు అనదర్ స్టెప్. అప్పుడు దాకా ఏంటంటే, ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే, నేను బిజినెస్ చేసుకోవాలి, నేను సంపాదించుకోవాలి. ఆ సంపాదన మీద వచ్చే రూపాయినే నేను మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెడతా కూడా నేను చేసే ప్రతి కార్యక్రమానికి గ్రౌండ్ వర్క్ బోల్ ఉంటుంది. సర్వీస్ కూడా ఏదో వచ్చారు ఇచ్చేసాను అన్నట్టున్నది. లేకపోతే కార్యక్రమాలు చేసినా కానీ గ్రౌండ్ వర్క్ చాలా చేయించుతూ ఉంటాను. ఇటు సంపాదించడానికి బ్రెయిన్ వాడాలి, అటు సర్వీస్కి బ్రెయిన్ వాడాలి. ఇలా వ్యక్తిగతంగా ఎవరన్నా, ఇప్పుడు మొన్న గన్నవరం ఉంది, వెంకటరావు గారు నన్ను వ్యక్తిగతంగా సహాయం చేయమని అడిగారు. అక్కడ ఆయనకే సపోర్ట్ చేశాను. అలా ఈ రాజకీయ పరంగా కానీ వాళ్ళు ఎవరన్నా నన్ను వ్యక్తిగతంగా అడిగితే మాత్రం తప్పనిసరిగా వారికి నిలబడి వీటికే నా బ్రెయిన్ యుద్ధం ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో ఏంటంటే ఐ కాంట్ ఏబుల్ టు స్పెండ్ మై టైం అండ్ ఐఎమ్ నాట్ వెల్ ఎస్టాబ్లిష్డ్. అంటే మీ చారిటీలో వర్కర్స్ అంటే దీనికి సంబంధించి సేవా కార్యక్రమాలు చేయడానికి స్వచ్ఛందంగా వచ్చారా, మీరు హైర్ చేసుకున్నారా, ఏంటారు? ఒక్కళ్ళు కూడా జీతానికి ఎవరు లేరండి. ప్రతి ఒక్కళ్ళు అభిమానంతో కానివ్వండి, అందరూ మ్యాక్సిమం స్నేహితులు. ఈర్ష్య కళ్ళతో చూసే స్నేహితులు ఎంతమంది ఉన్నారు, తోడొచ్చే స్నేహితులు కూడా అంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఆర్థికంగా కాదు, వ్యక్తిగతంగా జయ ఈ కార్యక్రమం చేస్తున్నాడు, మనందరం నిలబడాలి, ఆ కార్యక్రమంలో ఫుల్ఫిల్గా వాళ్ళు నిలబడతారు, కష్టపడతారు, పనిచేస్తారు. పార్టీలకు అతీతంగా టీడీపీలో తిరిగే వాళ్ళు వస్తారు, జనసేనలో తిరిగే వాళ్ళు వస్తారు. అసలు ఎవరు వాళ్ళు వీళ్ళు అనలేదు. ఎవరికైనా అక్కడ జయా దగ్గరికి వెళ్తే, అదేవిధంగా ఆర్థికం పక్కన పెట్టి స్నేహితుల్లో కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే జయా దగ్గరికి వెళ్తే కంపల్సరీ అవుట్ రేటెడ్గా మనకు నిలబడతాడరా అని ఒక ధైర్యం కూడా ఉంది. సార్, ప్రధానంగా చారిటీలు లాంటివి ఇలాంటి స్వచ్ఛందంగా మీరు మీ డబ్బు సొంత డబ్బు ఇచ్చి చేయాలంటే కూడా ప్రధానంగా స్థానిక రాజకీయాలు కూడా కాస్త అడ్డు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అటువంటిది ఏమన్నా అంటే మీరు దేవినేని అవినాష్ గారితో మీరు ట్రావెల్ చేసినప్పటికి కూడా స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఏమన్నా మరి అడ్డు లాంటివి వచ్చిందా, లేదా సేవ అంటే వారు కూడా ఏమైనా హెల్ప్ లాంటివి చేశారా?
ఎట్లా? ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వెనకబడి గ్రామాలు స్టార్ట్ చేసి తర్వాత అలా స్ప్రెడ్ అవుతూ గ్రామాలు చేసుకుంటూ వెళ్ళాం. మొదట్లో వంశీ గారు కూడా ఎంతెంత విరివిగా చేస్తున్నాడు, ఏదో సమ్ ఆలోచన ఉంది, అదే మీరు అడిగినట్టు అనే కాన్సెప్ట్ ఏదో ఆలోచన ఉండొచ్చు అందులో. అప్పుడులో నెహ్రూ గారికి వంశీ గారికి చిన్న డిస్టర్బెన్స్ రావటం, నా మీద కసితోనే నెహ్రూ గారు ఇతన్ని ఇక్కడ పెంచుతున్నాడు, ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. ఆ టైంలో ఆయన కొంచెం డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. అదేవిధంగా లోకల్గా ఉన్న చిన్న చిన్న నాయకులు కూడా ఏంటి ఇంత చేస్తున్నాడు, సమ్వాట్ ఈజ్ దేర్ అనేది ఆ టైప్ ఆఫ్ వెర్షన్ ఉండేది. ఇవాళ అయితే మ్యాక్సిమం అందరికీ ఆలోచన అయిపోయింది. 16 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, ఎవరికి నాకు తెలిసి అయితే పలానాయిపు ఓటేయండి అనే పదం నా నోటి నుంచి అయితే రాదు. అంటే మొన్నటి వరకు కూడా అంత సన్నిహితంగా ఉండి కూడా మీరు అనలేదంటారా? నెహ్రూ గారి కుటుంబానికి తప్ప, ఇది కూడా చెప్పేన్నాడు, నెహ్రూ గారి కుటుంబానికి ఇక అవుట్ రైటెడ్, ఇక నేను ఆ ఫ్యామిలీ మెంబర్నే, ఇక తప్పదు. వాళ్ళు ఎటున్నా, వాళ్ళకి ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళకి నా మద్దతు ఉంటుంది. అంటే ఇప్పుడు డ్యామ్ షూర్ ఎదురుగా అడుగుతున్నాను, ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది సార్. ఎందుకంటే భారీ మెజారిటీతో గెలిచారు, ఎవరు కూడా కని విని ఎరుగుని రీతిలో. ఇప్పుడు మీరు వాస్తవంగా చూడంటే మీరు ఫర్దర్ స్టెప్ వేయాలంటే కూడా ఒక సపోర్ట్ అనేది కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇటు చూస్తేనేమో దేవినేని అవినాష్ గారి యొక్క కుటుంబం, ఇటు చూస్తే నూతన ప్రభుత్వం. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎట్లా చూడాలి? ఇప్పుడు ఎటువైపు మీ ప్రయాణం ఉండొచ్చు ఒకవేళ మీ సపోర్ట్ అనేది ఉంటే, మీకు కావాల్సి ఉంటే కూడా? నన్ను 90% మెంటల్గా ప్రిపేర్ అయిపోయారండి అందరూ. ఎలమంచులు చేయాలంటే వ్యక్తిగతంగా దేవినేని నెహ్రూ గారి కుటుంబానికి మద్దతు ఇస్తాడు, మిగిలిన పరంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ ఎవరికి ఇది ఉండదు అని. రెండోది ఏంటంటే ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు అవనండి, లేకపోతే ఇంకోళ్ళు అవనండి, ఇప్పుడు వంశీ గారు అన్ని డిస్టర్బెన్సెస్ చేద్దామని ట్రై చేసినా వంశీ గారికి మనుషులు ఎవరు వచ్చినా కానీ వారికి సహాయం చేసి పంపేవాడిని. తర్వాత అదే వంశీ గారు నేను కూడా చాలా బాగుండేవాళ్ళం. తర్వాత అక్కడ అపోనెంట్గా వచ్చిన వెంకటరావు గారు నేను చాలా బాగుంటాం. ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా వెంకటరావు గారికే మద్దతు ఇచ్చారు. వంశీ గారు అడిగినా డైరెక్ట్గా చెప్పే వెంకటరావు గారికే మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వటం మీన్స్ ఏంటంటే నేనైతే వ్యక్తిగతంగా పలానే ఓటేయండి అనే పదం అయితే వాడను, ఇక్కడ నెహ్రూ గారి కుటుంబానికి తప్ప. ఇప్పుడు మీకు నా మీద అభిమానం ఉంది, నేను వెంకటరావు గారికి మద్దతు ఇచ్చా, కంపల్సరీ జయ గారు మనకు ఉపయోగపడ్డాడు కదా, మనం అట్ట మద్దతు ఇచ్చుకున్నాం. అంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది మీది ఉంటుంది సార్ పక్కా. సో దాన్ని బట్టి నేను అడుగుతున్నాను ఆ మాట. వ్యక్తిగతంగా అయితే నేనైతే 90% దేవినేని నెహ్రూ గారి కుటుంబానికే ఉంటా. రాజకీయంగా కావాలి అనుకుంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ అయితేనే వెళ్ళాలి, ఐఎమ్ నాట్ వెల్ ఎస్టాబ్లిష్డ్. అవును, రాజకీయ అనుకూలంగా ప్రజలకి ఆ నియోజకవర్గ ఏ అభ్యర్థి ఎటువంటి చేస్తారు అనేది మీరు నమ్ముతారో, పార్టీలు అతీతంగా ఆ పర్సన్ అలాగే దానికి సంబంధించి మీరు ముందుకు వెళ్తారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అంటారు అంతే. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నవ్వే డేస్ ఇక ఒక 6 to 7 years నుంచి వాళ్ళు కూడా ప్రిపేర్. జయ అంటే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక చార్టీ స్థాపించుకున్నాడు, ఇట్స్ ఈ జయమని. ఎందుకంటే ఫస్ట్లో ఎవరికైనా అనుమానాలు ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి, అవన్నీ కామను. ఇంకా చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా అసలు నేను లైట్ తీసుకుంటా ఎవరి గురించి. ఇప్పుడు ఏంటంటే నా టైం వేస్ట్, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటే I can't able to do business. When I can't able to do it, I can't able to serve the people. So I have a name. I should do a war. నేను ఒక ఎయిమ్తో ఉన్నా. మన కుటుంబాన్ని పోషించుకోవటానికి 30,000 అయితే ఆ 30,000 సంపాదించుకోవటాకే నానా ఇబ్బందులు పడతాం. మరి నేను ఇంకా నా కుటుంబమే కాక కొన్ని వందల కుటుంబాలను నేను బతికించాలి అనుకున్నప్పుడు నేను ఆడదన్నాడు, ఈడేదన్నాడు, ఆడు నా మీదకి వస్తున్నాడు, ఈ చిల్లర వ్యవహారాలు పెట్టుకుంటే ఐ కాంట్ ఏబుల్ టు డూ. రైట్. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పు చూశారు, కేవలం 11 సీట్లకే పరిమితమైంది వైసీపీ పార్టీ. సార్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఇంత భారీ మెజార్టీతో గెలిచిన కూటమి, ఈ రెండింటి మధ్య మీ అభిప్రాయాలు ఏంటి వ్యక్తిగతంగా? ప్రజలు మంచి తెలియగలండి, మన కోసం ఎవరు ఏం చేస్తారు అనేది ఆలోచించుకోగలరు. లాస్ట్ టైం జగన్ గారు చేస్తారు అనుకున్నారు, మరి వారికి ఏమి ఇబ్బంది వచ్చిందో మరి చంద్రబాబు గారి మొగ్గు చూడటం, మరి భారీ మెజార్టీ ఇచ్చారు, తప్పనిసరిగా వేచి చూడాలి. చంద్రబాబు గారు కూడా ఈజ్ ఆల్రెడీ అప్రూవ్డ్ లీడర్, డెవలప్మెంట్ల విషయంలో కానీ ఏదో చేస్తారు. ఈ జగన్ గారు ఏంటంటే సంక్షేమం, పేదవారికి ఆర్థికంగా నిలబెడితే బాగుండు అనే ఆ ఒక్క ఉద్దేశంలోనే వెళ్ళారు. సో అదేమన్నా డిస్టర్బెన్స్ వచ్చి ఏమన్నా జరిగి ఉండొచ్చు. అంత రాజకీయంగా అయితే నేను అంత లోతులు ఆలోచించు.
అంటే సాధారణంగా అయితే చూస్తున్నారు కదా, గత 2-3 రోజుల నుంచి ఒక దాడులు జరుగుతున్నాయి. ఇటు టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు, వాళ్ళ మీద వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే ప్రధానంగా చూస్తే అసలు ఏం జరుగుతుందని కావచ్చు రాష్ట్రంలో? ఏం జరుగుతుంది అంటే వాళ్ళు 2 టీవీలు కొనుక్కున్నారు, వీళ్ళు 2 టీవీలు కొనుక్కున్నారు. ఎవరి టీవీలో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. నమ్మటానికి అదే నేను అనేది. ప్రజలకి ఏంటంటే బాగా పేద వర్గాలు సాక్షి టీవీ పెట్టుకుని అదే నిజం అనుకుంటారు, బాగా ధనిక వర్గాలు ఈ టీవీ ఆంధ్రజ్యోతి పెట్టుకుని అదే నిజం అనుకుంటారు. ఏది నిజం అనేది ఏ మీడియాలో కూడా రాని పరిస్థితి ఉంది ఇవాళ. సార్, నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది, మీరు ఏమనుకుంటున్నారు? అసలు అభిప్రాయం ఏంటి? మంచి ఇంతకుముందు చేశాడు కాబట్టి డెవలప్ చేశాడు కాబట్టి డెవలప్ చేస్తాడు అని. అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి నుంచి అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాకు తెలిసి అయితే ఎథిక్స్ ఉన్న పర్సన్ అండి. ఎందుకంటే అహంభావం ఉన్న ఏ వ్యక్తి అయినా, అంటే స్వతగా నాకు తెలుసు కాబట్టి, అహంభావం ఉన్న వ్యక్తి ఆర్థికానికి తలదించడు, మరి ఏ ప్రలోభానికి తలదించడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్న వ్యక్తి. సో అతను హాస్యం మీద బయటకు వచ్చాడు అనేది నా అభిప్రాయం. బయటకు వచ్చాడు, యుద్ధం చేశాడు, ఓడిపోయాడు, మళ్ళీ యుద్ధం చేశాడు, గెలిచాడు. సో నిదానంగా చేసి ముందుకెళ్తున్నాడు. అంటే వ్యక్తిగతమైన అభిప్రాయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైనస్ ఉన్న ప్లస్ ఉంటుందండి. ప్రతి మనిషిగా చంద్రబాబు గారు అవని, జగన్మోహన్ రెడ్డి గారు అవని, పవన్ కళ్యాణ్ గారు అవని, నేను అవని, ప్రతి మనిషికి మైనస్ అండ్ ప్లస్ 2 ఉంటాయి. మైనస్ని తీసేసి పాజిటివ్ చూసుకుంటూ వెళ్ళగలిగితే వీ విల్ బీ హ్యాపీ. రైట్. అంటే చివరికి చెప్పండి సార్, ఈ యొక్క వైఎన్ఆర్ చారిటీ చాలామంది హెల్ప్ అయినప్పటికి కూడా, మీ యొక్క లబ్ధి తీసుకున్నప్పటికి కూడా, ఇంకా భవిష్యత్ తరంలో చూసుకున్నట్లయితే ఒకవైపు రాజకీయంలో రాను అంటున్నారు, ఇంకా ఆర్థికంగా మరీ బలంగా అయితేనే ఇంకా ఇప్పుడు వరకు 100 మంది చేస్తే రేపు 200 మంది చేసే ఒక స్థాయి వస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక అయితే మీ దగ్గరనే ఉందా? సేవ చేయటానికి ప్రణాళిక అనేది ఏం లేదండి. కష్టం వచ్చిన వాళ్ళు ఇదివరకు ఏంటంటే ఎతికి నేను సాయం చేసేవాడిని. ఇవాళ నాకు తెలిసి చాలా ఏరియా వరకు కూడా, అటు గన్నవరం కానీ, ఇటు సిటీలో కానీ, అటు పెనలూరులో కానీ, పలానా చోటుకి వెళ్తే మనం ఆర్థికంగా ఎంతో కొంత మనం నిలబడతాకి సహాయం చేయగలడు అనేది ఒక ప్రూవ్డ్ అనమాట. మా చారిటీ అనేది ప్రూవ్డ్. సో ఆ ధైర్యంతో వాళ్ళు వస్తున్నారు. మనం రైట్. అది వైఎన్ఆర్ చారిటీ అధినేత జయప్రకాష్ గారు, మరి వారితో చిట్చాట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయడం వెనక తన వ్యక్తిగతంగా ఏ విధంగా కృంగిపోయారో, సో అదే విధంగా తను ఇప్పుడు ఆర్థికంగా బలపడిన తర్వాత ఎంతో కష్టపడి ఆర్థికంగా బలపడ్డారు. ఇదే నేపథ్యంలో చాలామంది కూడా మరి ప్రజలందరూ ఎంతో కష్టాలు గురవుతున్నారు. వారికి తన వంతు ఏదో సహాయం చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రధానంగా ఈ చారిటీ పెట్టడం జరిగింది. సో రాజకీయ అలాగే పార్టీలకు, ఇటు కుల మత భేదాలకు అన్నిటికీ వ్యతిరేకంగా అయితే ఈ యొక్క చారిటీ నడిపిస్తున్నాను. అలాగే నేను ఉన్నంత వరకు కూడా ఈ చారిటీ అనేది నిలబడుతుందంటూ కూడా మరి చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సిటీ 24/7.